హాయ్ హలో నమస్తే, నేను మీ దామోదర్ కోటిపల్లి ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్. ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి, అదేనండి మా ఆవు లక్ష్మి ఒక మంచి దూడకి జన్మనిస్తుంది. ఆ వీడియో పెడుతున్నాము, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆవు ఈనేటప్పుడు చూడడం చాలా మంచిది, సో తప్పకుండా చివరి వరకు చూడండి. బిడ్డ పుట్టేటప్పుడు చాలా పెయిన్స్ కదా పాపం, అది అలాగే తట్టుకుంటుంది. ముందు అయితే కాళ్ళు రెండు బయటకు వచ్చాయి ఫ్రెండ్స్. నేను పట్టుకుని అలా లాగుతుంటే అది తన్నింది, చాలా భయం వేసింది. సో అందుకనే ఇంకా ముందుకు బయటకు వచ్చే వరకు అలా వదిలేసాం. ఇంకా పాపం చాలాసేపు అది అలాగే ఇబ్బంది పడుతూ చివరికి పడుకుంది ఫ్రెండ్స్. పడుకుని కూడా అలా పుష్ చేస్తుంది అనమాట. ఆ కాళ్ళు అలాగే నెమ్మదిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఎర్ర నీటితో ఉన్న బొగ్గు ఒకటి బయటకు వచ్చిందండి. బహుశా ఉమ్మ నీరు అంటారు కదా, అదే అయ్యి ఉంటుంది.
సో 9 months అదే వాటర్లో మన దూడ అందులోనే పడుకుని హాయిగా ఉంటూ ఉంటుంది. पिया को मना मानत नाही रे पिया को मना ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, అలాగే గట్టిగా పుష్ చేయడానికి. అదేదో వేలాడుతుంది అన్నట్టు పాపం అది దాన్ని ఎలాగైనా తెంపేయాలని చెప్పి తల కూడా వెనక్కంటే పెట్టేస్తుంది. కొంచెం బయటకు వస్తే మనం హెల్ప్ చేయొచ్చు దానికి. बेनती करते मैं तो हार गई रे बिया गो मनानत नाही रे रे बेनती करूं पैया परूं बेनती करूं पैया परूं जाओ तो बिवारी वारी वारी रे बेनती करते मैं तो हार गई रे बिया गो मनानत नाही रे पिया को मना पिया को मना पिया को मना मानत नाही रे తల బయటికి పెట్టింది, సూపర్ అసలు. ఇప్పుడు మనం దానికి హెల్ప్ చేద్దాము. కొంచెం అలా మనం దానికి కాళ్ళు అది పట్టుకుని నెమ్మదిగా దానికి హెల్ప్ చేసినట్టయితే చాలా ఈజీగా డెలివరీ అయిపోద్ది. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను దగ్గరికి. ఆ కాళ్ళు అలా పట్టుకొని పైకి లాక్కూడదు ఫ్రెండ్స్. మనం క్రింద ఏదైనా క్లాత్ కానీ గడ్డి కానీ పెట్టుకొని చాలా క్రిందకి లాగాలి. చాలా ఈజీగా అప్పుడు డెలివరీ అయిపోతుంది. సో అది దూడ ముఖం చూడండి, 4 బయటికి పెట్టేసింది అది. ఓకే, మొత్తం మీద డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే దానికి దీనికి ఉన్న బొడ్డు ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా కట్టాలి. ముందైతే ఒకసారి దూడకి గాలి బాగా ఊపిరాడాలంటే ముక్కు దగ్గర జిడ్డు జిగట పదార్థం అని ఉంటుంది కదండి, అది కంప్లీట్గా తుడవాలి మనం క్లాత్ అది. ఇప్పుడు మనం ఆ బొడ్డు కట్ చేద్దాము. పైన క్రింద కనుక గట్టిగా కట్టేసినట్టయితే ఆ బ్లడ్ అనేది మనకి వేస్ట్ అవ్వకుండా ఇబ్బంది అయిపోద్ది. లేకపోతే చాలా జాగ్రత్తగా కట్టాలి. ఇంకా ఆవు సైడ్ మనం కట్ చేసినా అవతల సైడ్ ఇబ్బంది ఏమి ఉండదు. మనం కట్ చేసేద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు బొడ్డు అయితే జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసేస్తున్నాను. సో జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత దాన్ని అలా ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం అర్జెంటుగా ముందు దూడని క్లీన్ చేయాలి. దాన్ని కొంచెం క్లీన్ చేసేద్దాము. అలా దానికి ఊపిరి ఆడేలాగా ఆ క్లాత్ తోటి జాగ్రత్తగా తుడవాలి.
క్యూట్గా భలే ఉంది అసలు. నల్ల దూడ తల మెరిసిపోతుంది. ముఖం మీద ఒక తెల్ల మచ్చ కూడా ఉంది. అలా నెమ్మదిగా కళ్ళు తెరవడానికి అయితే ట్రై చేస్తుంది అది. సో మనం శుభ్రంగా తుడిచేద్దాం ఫస్ట్. ఇప్పుడైతే మనం గోర్లు కట్ చేయాలి, ఎందుకంటే అది నిలబడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. తెల్లగా ఉన్న కండ అంతా కూడా కట్ చేయాలి. చేతులు జారిపోతున్నాయి. మనం ఒక నైఫ్ తీసుకుని జాగ్రత్తగా కట్ చేద్దాం. చూడండి, అప్పుడే లేవడానికి మన బుడ్డోడు ఎంత అలా ట్రై చేసేస్తున్నాడు. కదిలిపోతున్నాడు అసలు. లక్ష్మి అయితే వచ్చేసింది దూడ దగ్గరికి. అప్పుడే నాగేస్తుంది చూడండి, తన తల, ముఖం, చెవులు అన్నీ కూడా. అది కూడా మనకి క్లీన్ చేయడానికి హెల్ప్ చేసేస్తుంది. మనం ఈలోపు కాళ్ళకి గోళ్ళు కట్ చేసేద్దాం. ఆ గిట్టల కింద తెల్లని ఫ్యాట్ కండ ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్తగా కట్ చేయాలి, లేకపోతే అది నిలబడడానికి ఇబ్బంది అయిపోతుంది. సో నాకు గోర్లు లేక చాకుతో పైన స్లోగా కట్ చేస్తున్నాను నేనైతే. ఈ లోపల మన లక్ష్మీగాడు శుభ్రంగా నాకేస్తున్నాడు, దాన్ని క్లీన్ చేసేస్తున్నాడు. ఇది పర్వాలేదు కానీ ఫ్రెండ్స్, అది మావది వేస్తుంది, అది చూసుకోవాలి మనం జాగ్రత్తగా, లేకపోతే తినేస్తుంది. ఇది చాలా ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ దానికి. మా ఇంట్లో వాళ్ళకైతే అది మగదూడ ఆడదూడ అని టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళు. ఫైనల్గా మా లక్ష్మి అయితే మగదూడే పెట్టింది ఫ్రెండ్స్. అది అది చూసారా, వాడు ఏమిట్రా చూస్తున్నావు అని కడిపేస్తున్నాడు. శుభ్రంగా తుడిచేద్దాం, తుడిచేసి పాలు పట్టించారు వాడికి.
నెమ్మదిగా మనం లేపి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాము. ఇప్పుడు ఆ ముర్రుపాలు అనేవి ఉంటాయి, చాలా పోషక విలువలు కలిగి మంచి బలం ఫ్రెండ్స్. అవి ఫుల్గా పట్టించేయాలి వీడికి. ఈలోపు లక్ష్మిగాడు వచ్చి ఆ బొడ్డు ఏమో నాకేస్తున్నాడు, పడిపోతున్నాడు. జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పాలు పట్టిద్దాం మనం. తాగరా నాన్న, తాగు, జాగ్రత్తగా తాగాలి. మరి ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అది రొమ్ములు అవి పట్టుకోలేవు, చాలా చిగురుగా ఉంటాయి ఇవి. దీనికేమో కళ్ళు సరిగ్గా కనిపించవు కదా దూడకి. చాలా జాగ్రత్తగా మనం అలా తెచ్చారనమాట. వీడేవో గెంటుకుంటే వెళ్ళిపోతున్నాడు ముందుకి. చాలా ఎనర్జీగా ఉంది అసలు దూడ అయితే. జాగ్రత్తగా పట్టిద్దాము. ఈ లక్ష్మిగాడు ఏమో దూడతో పాటు నా చేయి కూడా నాకేస్తున్నాడు. చాలా రఫ్గా ఉంది ఫ్రెండ్స్ అసలు నాలుక. అది నా చేయి కూడా నాకేస్తుంది అది శుభ్రంగా. వాడి చిట్టి మూతితో ఎంత జాగ్రత్తగా తాగుతున్నాడు చూడండి. అసలు సృష్టి ధర్మం మనం చెప్పాలా వాటికి, దాని అంతటా అదే వెళ్ళిపోయి ఎలా తాగేస్తుంది. సూపర్ ఫ్రెండ్స్, అసలు మంచి వీడియో ఇది. ఇక్కడ ఓపెన్ స్పేస్ అవ్వడం వల్ల ఎండ బాగా ఎక్కువగా ఉంది. మనం మన ఇంటి ఎదురుగా ఉన్న పందిరి దగ్గర తీసుకెళ్ళిపోదామండి. ఇప్పుడే పుట్టింది ఫ్రెండ్స్, జస్ట్ ఒక అరగంట అయిందంటే అప్పుడే వీడు పాలు తాగడానికి రెడీ అయిపోయాడు. ఇది ప్రకృతి ధర్మం, ఇది జీవన పోరాటంలో మనతో పాటు రెడీ అయిపోయింది అప్పుడే జీవన పోరాటానికి. దీని ప్రత్యేకతలు చెప్పాలంటే దీని తండ్రి ఒక నల్ల ఆబోతి ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. మంచి ఒంగోలు జాతి, మంచి బలిష్టమైన ఆవు అసలు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో భల్లాలదేవ ఆబోతి అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. సో దానిలాగే దీనికి కూడా మచ్చ యాజ్కి దిగిపోయింది. మంచి ఎనర్జీ ఇది కూడా వాళ్ళ తండ్రిలాగే మరి.
చూడొచ్చు అసలు మంచి తండ్రి కూడా పెద్ద ఆబోదు, అసలు దాన్ని చూసి అందరూ పారిపోతూ ఉండేవారు ఈ చుట్టుపక్కల. చాలా భయం అది అంతేను. సో అది మన బాహుబలి మూవీలో బల్లాల దేవుడు వాడు కొడతాడు కదా, సేమ్ అలాగే ఉంటుంది ఆ ఆబోదు కూడా. అలాగే ఇది కూడా సేమ్ దాని తండ్రి లాంటి మంచి ఎనర్జీ అనమాట. చూడండి కాళ్ళు కూడా దాని అంత పొడవు ఉన్నాయి. అసలు ఎనర్జీ అప్పుడే పాలు తాగడానికి రెడీ అయిపోయాడు. హాయ్ చెప్తున్నాడు మనకి. నెమ్మదిగా మనం దీంతోనే బుడిబుడి అడుగులు వేద్దాము. మనం ఏమి అలా పూర్తి మొయ్యక్కర లేకుండా చిన్నగా సపోర్ట్ ఇస్తే చూడొచ్చు, అదే అడుగులో అడుగులు అలా వేసుకుంటా తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదిగో చూడండి. ఎలా వెళ్ళిపోతుందో. సెకండ్ రౌండ్ ఫుల్గా తాగేస్తున్నాడు మనవాడు. ఈ దెబ్బతో మంచి ఎనర్జీ వచ్చేసి ఇంకా రెచ్చిపోతాడు అనమాట. ఇంకా పరుగులు పెట్టేస్తాడు కూడా సాయంత్రానికి. సీఎం తండ్రిలాగే. గోమాత ఇలా దూడను పెట్టేటప్పుడు అది ఈనేటప్పుడు చూడడం చాలా అదృష్టంగా భావిస్తారు ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళంతా. సో తప్పకుండా మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. తప్పకుండా చూపించండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ దామోదర్ కోటిపల్లి సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.